అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాను. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథము నుంచి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనముని మనం ధ్యానించుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. దేని విషయంలో కూడా చింతపడకుడి, ఫ్రెట్ నాట్. దేని విషయంలో కూడా మీరు ఆలోచించకుడి. మీ భారమంతయు కూడా నా మీద మోపుడి అని వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుచున్నది. హన్నాకి పిల్లలు లేనందున బహు దుఃఖాక్రాంతురాలై తాను ఏడ్చుచు ప్రార్థన చేయొచ్చున్నది. చింతపడకుడి అని వాక్యంలో మనము చదువుకున్నాం. ఇక్కడ హన్నా కూడా తన హృదయంలో ఎంతో బాధ ఉన్నప్పటికీ, ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ తాను మరి ఇంటిలోనే కూర్చోలేదు. దేవాతి దేవుని సన్నిధానములోనికి ఏటేట వస్తూ తను ప్రార్థన చేస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనము కొన్ని వాక్యాలని చూచినప్పుడు తాను ఎంతగానో భయభక్తులతో, అలాగే ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి షీలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును దేవుని సన్నిధానములోనికి తాను వచ్చుచున్నది. ప్రార్థన చేయడానికి తను ఎంతో బాధగా ఉన్నప్పటికీ, ఎంతో దుఃఖంతో ఉన్నప్పటికీ ఆయన సన్నిధానములోనికి తాను వచ్చి ఉన్నది, ప్రార్థన చేయుచున్నది అని ఇక్కడ బైబిల్ గ్రంథములో వాక్యములో మనము చూస్తున్నాం. తన విన్నపములను విజ్ఞాపనములను దేవుని దగ్గర తాను ఉంచింది. ప్రార్థన చేయుచున్నది, ఏడ్చుచు ప్రార్థన చేయుచున్నది. ప్రార్థన చేసి దేవుణ్ణి తాను మొరపెట్టుచున్నది. దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఇక్కడ దేవునికి తను మొరపెట్టుచు తన విజ్ఞాపనములను, తన విన్నపములను దేవునికి తెలియచేయుచున్నది. చింతించుకుంటూ ఒకే స్థలములో తాను లేదు, తాను ప్రార్థన చేయుచున్నది. తన హృదయాన్ని కుమ్మరించి తాను ప్రార్థన చేయుచున్నది. మరి మనము ఏ పరిస్థితిలో ఉన్నామో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామా? కష్టములో, శ్రమలో, నష్టములో చింతిస్తూ ఉన్నామా? దేవాతి దేవుడు చింతింపకుడి అని వాగ్దానము ద్వారా మరోసారి ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకము చేస్తున్నాడు. హన్నా ప్రార్థన చేసింది. ఆ తర్వాత వచనాల్లో మనము చూచినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. తాను ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. మనందరి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు చింతింపకుడి, అసహనము చూపకుడి. యు హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ హంబుల్. వాక్యం సెలవిస్తుంది, నీవు మెలకువగా ఉండి ప్రార్థనలు చేయి, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయి. శ్రమ వచ్చినప్పుడు మొరపెట్టు, నేను నీ ప్రార్థనను ఆలకిస్తాను అని వాక్యంలో మనము చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మరి వారు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు మరి వారిని శ్రమ పెట్టినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. నా ప్రజల కొరకు నేను దిగివచ్చి ఉన్నానని వాక్యంలో మనము చదువుకుంటాం. కాబట్టి
మనం కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు చింతింపకుండా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. లెట్ యువర్ పిటిషన్స్ అండ్ ప్రేజెస్ షేప్ యువర్ వరీస్ ఇంటూ ప్రేయర్స్. విజ్ఞాపనముల చేత, విన్నపముల చేత కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయుడి, మీరు చింతింపకుడి అని దేవుడు మరోసారి వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము అట్టి ధైర్యము కలిగి ఉండాలి. దేవుడు హన్నాని జ్ఞాపకము చేసుకొని చక్కని కుమారుడిని దేవుడు దయచేసి ఉన్నాడు, తన ప్రార్థనను ఆలకించున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమును కూడా మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించినయ్యున్నాడు. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ఉన్నారు. చింతింపకుడి, మీ విజ్ఞాపనములను, విన్నపములను నా దగ్గరికి తీసుకొని రండి అని వాక్యంలో దేవా ఈరోజు మేము నేర్చుకొని ఉన్నాం. కాబట్టి మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దేవా, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించి వారిని మీరు ఫలింపులోనికి తీసుకొని రండి. హన్నా ఎలాగైతే దేవా తన పరిస్థితి మరి ఎంతో దుఃఖముతో నిండుకొని ఉన్నప్పటికీ మందిరములోనికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి ఎలాగైతే ప్రార్థన చేసి ఉందో, దేవా ఎవరు ఆ స్థితిలో ఉన్నారో, ఎవరు మరి వారి విషయాన్ని బట్టి చింతిస్తున్నారో వారితో మీరు మాట్లాడి ఉన్నారు. దేవా, ప్రార్థన చేయుచున్నాం. వారందరినీ మీరు దేవా ఈరోజు దర్శించి ఉన్నారు. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.